బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కొనసాగుతున్న ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అట్టహాసంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాము గణనాథుని నిమజ్జనం కోసం వేల మంది తరలి వస్తారు. సో ఖైరతాబాద్ గణనాథుడితో పాటు కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం కోసం ఒకదాని వెనుక ఒకటి తరలి వస్తూ ఉంటాయి. మొత్తం ఎటు చూసినా కూడా వినాయకుని విగ్రహాలే కనిపిస్తాయి. ప్రత్యేక పూజల అనంతరం బొజ్జ గణపయ్య విగ్రహం కదిలింది నిమజ్జనం వైపు. ఉదయం 11 గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఉదయం నుంచే కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఉదయమే స్టార్ట్ అయింది. నిమజ్జనం కోసం విజయవాడ నుంచి స్పెషల్ టస్కర్ కూడా తీసుకొచ్చారు. అయితే నిమజ్జనంలో పాల్గొనేందుకు భారీగా ట్యాంక్ బండ్ వద్దకైతే భక్తులు చేరుకుంటున్నారు. ఆ గణనాథుని నిమజ్జనం చూడడానికి వేల మంది అక్కడికి చేరుకుంటారు. వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. నేడు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. 303 కిలోమీటర్ల మేర కొనసాగనుంది ఈ శోభాయాత్రలో చాలా మంది పాల్గొనున్నారు. దానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. అన్ని రూట్స్ని కూడా చాలా పగడ్బందీగా ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో రావాలి అని చెప్పి చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. నిమజ్జనం కోసం 30,000 మంది పోలీసులతో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 134 క్రెయిన్లు, 259 మొబైల్ క్రెయిన్లు సిద్ధం చేశారు. దాంతోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 30 వరకు క్రెయిన్లు అందుబాటులో ఉంచారు. సో నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో కూడా నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో వినాయకుని నిమజ్జనానికి వేల మంది తరలి వస్తారు. అయితే 160 గణేష్ యాక్షన్ టీంలు అందుబాటులో కూడా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 14,486 మంది పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ నిమజ్జనంలో మొత్తం ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం కూడా వీళ్ళు 14,486 మందిని ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. సో గజ ఈతగాళ్ళు మనకి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి 200 మందిని హైర్ చేసి మరి ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సో ఈరోజు మొత్తం ట్యాంక్ బండ్ వైపు వెళ్ళాలంటేనే అసలు మొత్తం ఒక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే వినాయకుడు నిమజ్జనాలు జరుగుతాయి. నిమజ్జనం చూడడానికి చాలా మంది వస్తారు. శోభయాత్రలో పాలు పంచుకునేందుకు భక్తులందరూ కూడా తరలి వస్తారు. ఆ నిమజ్జనం చూడడం కోసమే ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా భక్తులందరూ తరలి వస్తారు. మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణనాథుని నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగనుంది. నిమజ్జనంలో డీజేలను వాడొద్దని చెప్పి పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఖైరతాబాద్ గణేశుడు ఆ నిమజ్జనం కోసం ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంకొక వైపు ఆ గణేశుని నిమజ్జనం కోసం భక్తులందరూ కూడా ఆఖరి రోజు కావడంతో ఆ గణనాథుని దర్శించుకోవడానికి అందరూ కూడా తరలి వచ్చారు. ఒకవేళ 9 రోజులు ఎవరైతే దర్శించుకోలేదో ఆఖరి రోజు నిమజ్జనం ముందు అందరూ కూడా దర్శించుకుంటారు. ఆ గణనాథుని ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి గణనాథుడు బయటకి కదులుతాడు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి స్క్రీన్ మీద ఖైరతాబాద్ గణనాథునితో పాటు వేల మంది భక్తులందరూ కూడా ఆ గణనాథుని విగ్రహాలు తీసుకుని నిమజ్జనం కోసం ఆయా ప్రాంతాల నుంచి ట్యాంక్ బండికి వస్తూ ఉంటారు. సో మహిళలు, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ నిమజ్జనంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రూట్ మ్యాప్. సో ఈ రోజు ప్రత్యేకంగా మనకి గూగుల్ మ్యాప్ పనిచేయదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులే కొన్ని రూట్స్ సిద్ధం చేశారు. ఏ రూట్స్లో రావాలి, ఏ రూట్స్లో వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు పక్కా ప్రణాళిక చేశారు. దాంతో మనకి ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గి కొంచెం సాదాసీదా యథావిధిగా నడిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ముందు నుంచే దీనికి ప్లాన్ చేసి పగడ్బందీగా ఏ రూట్లో విగ్రహాలు రావాలి, ఏ విధంగా నిమజ్జనం జరగాలి, మళ్ళీ ఏ రూట్లో వాళ్ళు బ్యాక్ వెళ్ళాలి అని చెప్పి ఇవన్నీ కూడా పగడ్బందీగా ప్లాన్ చేశారు. సో అక్కడ వాటర్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే చిన్న సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఖైరతాబాద్ గణనాథుని దగ్గర ప్రత్యేక పూజల అనంతరం
ఆ గణనాథుణ్ణి ముందుకి తరలిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆ గణనాథుణ్ణి చూసేందుకు ఈరోజు చివరి రోజు కావటంతో నిమజ్జనం జరిగిపోతుంది కాబట్టి దర్శించుకునేందుకు చాలామంది దర్శనం కోసం అక్కడికి రావడం జరిగింది. ఆ దర్శనం అనంతరం ఆ గణనాథుడితో పాటు చాలామంది ట్యాంక్ బండ్ వెళ్ళి నిమజ్జనం వరకు కూడా చివరి వరకు కూడా అక్కడే చూస్తారు గణనాథునితో పాటు. సో ఖైరతాబాద్ గణనాథునితో పాటు ఆల్మోస్ట్ ఒక 50-60 వేల విగ్రహాల వరకు నిమజ్జనం కోసం వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మనం చూస్తాం రకరకాల గణనాథులు అందంగా ముస్తాబయ్యి అలంకరించిన గణనాథులందరూ ఎంతో అద్భుతమైన విగ్రహాలన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా నిమజ్జనం కోసం ఒకదాని వెనుక ఒకటి తరలి వస్తూ ఉంటే ఆ రోడ్లో చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ శోభాయాత్రలో కూడా మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ పాల్గొంటారు. శోభాయాత్ర అనగానే అందరూ కూడా పాల్గొంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద ఖైరతాబాద్ గణనాథుని అయితే చూస్తూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ మనకి 11-11:30 లోపు ఈ గణనాథుని నిమజ్జనం అయిపోయేలాగానే ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయి కాబట్టి. సో దానికి తగ్గట్టు 11 గంటల లోపే ఈ విగ్రహ నిమజ్జనం అయిపోయే వరకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము బొజ్జ గణపయ్యని అందంగా అలంకరించి వాహనంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద.